స్పీహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతినిత్యం ఆలయానికి వెళుతూ ఉంటాం. అయితే ఆలయాలు అన్నవి ఎలా కడతారు? దానికి ఆగమ శాస్త్రము అన్నది ఉంటుంది. ఎలా పడితే అలా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు కట్టడానికి కుదరదు. ఇందులో భాగంగానే ఆలయం అనేటప్పటికీ అందులో ఉన్న ప్రతి పదార్థం చాలా పవిత్రమైనది. అలాగే అది దాన్ని చూసిన లేకపోతే ఏదైనా వస్తువుని ఆలయంలో తాకిన మనం చాలా పవిత్ర భావనతో, అందులో కూడా భగవంతుడు ఉంటాడు అనే భావనతోనే మనం నమస్కారం చేసుకుంటూ ఉంటాం. ఇక ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం అన్నది ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని ఆలయాలకి ఉండదు. మరి అలాంటి ఆలయాలకి ఉత్సవాలే జరగవట. ఇంతకీ ఈ ధ్వజస్తంభం అన్నది ఎందుకు ఉండాలి, ఎందుకు ఉంటుంది? ధ్వజస్తంభము అన్నది ఇది నిర్మించడానికి కూడా అది చాలా జాగ్రత్తగా పవిత్రంగా దాన్ని నిర్మిస్తారు. కొన్ని పవిత్రమైన వృక్షాలు ఏవైతే ఉంటాయో వాటి కర్రతో ఈ ధ్వజస్తంభాన్ని చేస్తారు. అలా చేసిన తర్వాత ఇత్తడి తొడుగు లేకపోతే వెండి తొడుగు అన్నది వేస్తూ ఉంటారు. అందుకే ధ్వజస్తంభం అంటే లోపల ఉన్నది చెక్క, ఒక కర్ర. అది కూడా ప్రతి ఒక్క వృక్షంది కాదు, కొన్ని వృక్షాలు ఉంటాయి పవిత్రమైనవి, వాటివి మాత్రమే తీసుకుని ధ్వజస్తంభం అన్నది తయారు చేసి ఖచ్చితంగా ప్రతి ఆలయంలోనూ అది నిర్మిస్తారు. ఇంతకీ ఏముంటుంది ఈ ధ్వజస్తంభంలో? ఈ ధ్వజస్తంభంలో ఖచ్చితంగా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. ఎన్నో కారణాలు దీనికి సంబంధించి చెప్తూ ఉంటారు. ఆలయము అన్నది ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కొన్ని సందర్భాలలో ఆలయానికి వెళ్ళలేరు. అటుగా ఇటుగా ప్రయాణం చేస్తున్నా, అటుగా ఇటుగా నడుస్తున్నా దూరం నుంచి ఇక్కడ ఒక ఆలయం ఉంది అని కనిపించాలి అంటే, తెలియాలి అంటే ఈ ధ్వజస్తంభం అన్నది తెలియచేస్తుందట. ఇంకా చెప్పాలి అంటే ధ్వజాన్ని పట్టుకుని ఉన్న స్తంభం కాబట్టి దానికి ధ్వజస్తంభం. ఈ ధ్వజం అన్నది ఎప్పుడెప్పుడు కడుతూ ఉంటారు? వైష్ణవాలయాల్లో అయితే గరుత్మంతునితో కూడుకున్న ధ్వజం ఉంటుంది. ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఈ ధ్వజాలను మారుస్తూ ఉంటారు. కొన్ని ధ్వజస్తంభాలకి ఆ ధ్వజం అన్నది కేవలం ఉత్సవం సమయంలోనే కనిపిస్తుంది, లేకపోతే మామూలుగానే ఉంటుంది. కొన్ని ఆలయాలకి ఎప్పుడూ ధ్వజం అన్నది ఉంటుంది. అలాగే మనకి ఈశ్వర సంబంధిత రూపాలు ఉన్నప్పుడు అక్కడ మనకి నంది రూపము అన్నది ఆ ధ్వజం మీద, ఆ పతాకం మీద కనిపిస్తూ ఉంటుంది. అలా ఆ ధ్వజం ఎగురుతూ ఉంటే ఓహో ఇక్కడ ఏముంటుంది అన్నది మనకి అర్థమవుతుంది. అక్కడ ఏముంటుంది? అక్కడ భగవంతుడు ఉన్నాడు. అందుకే ఎక్కడి నుంచో దూరం నుంచైనా పెద్దగా ఈ ధ్వజస్తంభాన్ని ఎందుకు కడతారు? ఇంకా చెప్పాలి అంటే ఆ గోపురాలు ఏవైతే ఉన్నాయో వాటికన్నా కొన్ని పొడవుగా ఉంటాయి. చిన్న చిన్న ఆలయాలకి కూడా పెద్ద ధ్వజస్తంభం ఉంటుంది. అలా ఉన్నప్పుడు ముఖ్యంగా అన్ని సందర్భాల్లోనూ ఆలయ ప్రవేశం అన్నది ఉండదు కదా. ఒక్కొక్కసారి మనకి ఇబ్బంది అయినప్పుడు, లేకపోతే ఇంట్లో మనకి ఏదైనా అశౌచం ఉన్నప్పుడు మనం ఆలయాలకి వెళ్ళకూడదు, వెళ్ళలేము, పూజలు చేసుకోలేము. అటువంటి సమయాల్లో బయట నుంచే ఆ ధ్వజస్తంభాన్ని ఒక్కసారి అలా చూసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే ఖచ్చితంగా లోపల గర్భగుడిలో ఉన్న స్వరూపానికి నమస్కారం వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది అంటే ధ్వజస్తంభాన్ని సరిగ్గా గర్భగుడికి ఎదురుగానే పెడతారు. స్వామివారి యొక్క దృష్టి అన్నది గర్భగుడి వైపు ఎక్కడైతే కేవలం అక్కడే ఉంటుంది అని మనం అనుకుంటూ ఉంటాము. వాస్తవానికి ఆలయం అంతా కూడా పవిత్రమైన ప్రదేశమే. కానీ స్వామి అలా నుంచుని ఉన్నా, లేకపోతే కూర్చుని ఉన్నా, ఏ రూపంలో ఏ భంగిమలో ఉన్నా స్వామి నేరుగా ఆయన దృష్టి అన్నది ఎక్కడైతే ప్రసరింప చేస్తున్నారో అక్కడే ధ్వజస్తంభాన్ని పెడతారు. అంతేగాని ఈ పక్కన ఆ పక్కన అన్నట్టుగా ఉండదు. మూల విరాట్ అంటే గర్భగుడిలో ఉన్న విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం దృష్టి ఎటువైపు ఉంది అటువైపే ధ్వజస్తంభం ఉంటుంది. అంటే భగవంతునికి జరిగే ఉపాసన, పూజలు నిత్యము స్తోత్రాలతో, నామాలతో ఆలయం అన్న వెంటనే అర్చనలు, అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి కదా. ఆ పవిత్రత అంతా కూడా ఆ విగ్రహానికి ఉంటుంది. ఆ విగ్రహంలో భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. అలా కూర్చున్న తర్వాత ఆయన దృష్టి ధ్వజస్తంభం మీద పడుతుంది. అంటే ధ్వజస్తంభం కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో సమానము అని అంటారు. ఆలయం లోపలికి వెళ్ళగలిగినా వెళ్ళలేకపోయినా ధ్వజస్తంభాన్ని చూసి ఒక నమస్కారం పెట్టుకుంటే చక్కగా భగవంతుని యొక్క అనుగ్రహం కలిగినట్టే. పూర్వం ఇలాగే చేస్తూ ఉండేవారు. ఆలయానికి వెళ్ళలేకపోయినా దూరం నుంచి ఎక్కడి నుంచో ధ్వజస్తంభం కనిపిస్తూ ఉండేది కాబట్టి నమస్కారం చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడంటే
పెద్ద పెద్దవి మనకి అంటే బోల్డన్ని బిల్డింగ్లు అవి కనిపిస్తున్నాయి కాబట్టి బహుశా ధ్వజస్తంభమే చాలా పెద్దగా మనకి ఎక్కడ అంతగా కనిపించకపోవచ్చు. కానీ ఇదివరకు గ్రామాల్లో ఊర్లలో ధ్వజస్తంభం అన్నదే ఆ ఊరికి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉండేది. అంత దూరం నుంచి కూడా ఇక్కడ ఆలయం ఉంది అన్న విషయం తెలుస్తూ ఉండేది. మరి ఇంతేనా? కాదు. ఈ ధ్వజస్తంభం లోపల ఇంకా ఏముంటాయి అంటే మనకి ఎప్పుడైతే ఈ ఆలయానికి సంబంధించి ఉత్సవము అన్నది చేస్తారో అప్పుడు ఈ ఆలయం పైన ఆ పతాకం ఏదైతే ఉంటుందో, ధ్వజం ఏదైతే ఉంటుందో, గరుడు కావచ్చు, నంది కావచ్చు, ఇంకేదైనా రూపం కావచ్చు, ఆ పతాకం ద్వారా ఆహ్వానము అన్నది మనం కూడా ఏదైనా శుభకార్యం చేసుకున్నప్పుడు నలుగురిని పిలుస్తాం, ఆహ్వానిస్తాం. ఆహ్వానించకుండా అలా కూర్చుంటే ఎవరు వస్తారు? అందరికీ తెలిసినా ఎవరు రారు. మనం ఖచ్చితంగా ఆహ్వానాన్ని అందిస్తాం. అలా ముక్కోటి దేవతలకు ఆహ్వానం అన్నది వెళుతుంది. ఎలా వెళుతుంది? ధ్వజస్తంభం పైన ఉన్న పతాకం ద్వారా. అక్కడ పైలోకాలలో, అన్ని లోకాలలో, కేవలం దేవతలు కాదు, యక్షలోకంలో యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, మహర్షులు ఎవరైతే వేరే స్థానాన్ని పొంది ఉన్నారో అన్ని లోకాల నుంచి ఉన్న పరమాత్ములు, దేవతా స్వరూపాలు వీళ్ళందరూ వస్తారు. ఎలా వస్తారు? ఈ ధ్వజస్తంభం లోపల నుంచే వస్తారట. ఆలయానికి వస్తారు. ఉత్సవాలు జరిగినప్పుడు ఆ ఆలయంలో వైభవాన్ని తిలకిస్తారు. అక్కడ ఉన్న మూల విరాటు ఉత్సవ విగ్రహం రూపంలో ఊరేగించిన ఎటువంటి కార్యక్రమాలు అక్కడ చేసినా చక్కగా వీక్షిస్తారు. మళ్ళీ వాళ్ళు ఆ ధ్వజస్తంభం లోపల నుంచే అలాగ వెళ్ళి మళ్ళీ పైలోకాలకి వెళ్ళిపోతారట. అందుకని ధ్వజస్తంభం అంటే కేవలం మూల విరాటి యొక్క దృష్టి ఉన్నది అన్నది మాత్రమే కాదు, ఎప్పుడు పడితే అప్పుడు దేవతలు అందులోంచి రావడం, అందులోంచి వెళ్ళటము. అందుకే అది చాలా పరమ పవిత్రమైన ప్రదేశము, లేకపోతే ఒక పదార్థము అని మనం చెప్పుకోవాలి. అందుకే ఆలయానికి వెళ్ళిన వెంటనే ముందుగా ధ్వజస్తంభంకి మనం దండం పెట్టుకుంటాం. ఆ తర్వాతే అలా వెళ్ళి మూల విరాటికి. అలాగే ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ధ్వజస్తంభానికి కూడా ప్రదక్షిణం చేస్తున్నాం. ఎందుకంటే భగవంతుని యొక్క దృష్టి అన్నది అందులో ఉంది. ఆ దృష్టి నుంచి వచ్చిన శక్తి ఏదైతే ఉందో అది పూర్తిగా ఆ ధ్వజస్తంభం అది దాన్ని స్వీకరిస్తుంది. అందుకే ఏ పదార్థం పడితే ఆ పదార్థంతో ధ్వజస్తంభం తయారు చేయరు. కొన్ని పవిత్రమైన వృక్షాల నుంచి తీసుకొచ్చిన కర్రని మాత్రమే ఉపయోగిస్తారు. ఎన్ని విషయాలు దాగి ఉంటాయి ఈ ధ్వజస్తంభంలో. అందుకే ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే ఖచ్చితంగా లోపల భగవంతుని అనుగ్రహాన్ని పొందినట్టే. మరి ఇంతేనా? కాదు. దీనికన్నా భిన్నంగా ఒక విషయాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి ధ్వజస్తంభం చూసినప్పుడు. అలా ధ్వజస్తంభం కనిపిస్తే అదిగో అక్కడ ఆలయం ఉంది అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, అక్కడ స్వామివారో అమ్మవారో ఏదో ఒక రూపంలో ఉన్నారు అని తెలుసుకుంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు అన్న విషయం తెలుస్తుంది. అక్కడ భగవంతుడు ఉన్నాడు అని మనకి కనిపిస్తే ఇక్కడ మన ప్రవర్తన ఎలా ఉండాలి? భగవంతుణ్ణి చూసిన తర్వాత ఆ ప్రదేశం అంతా పవిత్రమైనది మనం చూస్తున్నాము. అందుకని మనము ఎటువంటి కర్మలు చేయాలి, ఎటువంటి చర్యలు చేయాలి. అందుకే ఊరికి ఒక ఆలయం ఉంటే, పెద్ద ధ్వజస్తంభం ఉంటే ఆ ఊరిలో ఏ కోణం నుంచి చూసినా ధ్వజస్తంభం అన్నది ఎక్కడి నుంచో కనిపిస్తూ ఉండేది. ఏ భావనతో చూస్తూ ఉండాలి ధ్వజస్తంభాన్ని అని చెప్తారు అంటే, అక్కడ ధ్వజస్తంభం ఉంది, ఆ ధ్వజస్తంభం యొక్క ప్రభావం, అందులో భగవంతుని దృష్టి అది అంతటా వ్యాప్తి చెంది ఉంది. భగవంతుడు ఎక్కడ లేడు, మనం చూస్తున్నాం అంటే భగవంతుడు కనిపిస్తున్నాడు, భగవంతుడు మనల్ని చూస్తున్నాడు. అందుకే మనం చేసే ప్రతి కర్మ చాలా సక్రమంగా ఉండాలి. కారణం ఏమిటి? భగవంతుడు చూస్తున్నాడు అన్న విషయం. భగవంతుడు ఎక్కడున్నాడు? ధ్వజస్తంభంలో ఉన్నాడు. ఎక్కడ నించున్నా ధ్వజస్తంభం కనిపిస్తోంది అంటే అక్కడ కూడా మన ప్రవర్తన ఎలా ఉండాలి? కేవలం ఆలయానికి వచ్చినప్పుడు బుద్ధిగా ఉంటే సరిపోదు, ఎక్కడ ఉన్నా సత్ప్రవర్తనతో ఉండాలి. ఎందుకంటే భగవంతుడు చూస్తున్నాడు అనే ఒక ఆలోచన ఇక్కడ మనం తెలుసుకోవాలట. ఇంకొకటి, ధ్వజస్తంభం ఉంది, భగవంతుడు ఉన్నాడు, భయం ఎందుకు? ఎక్కడి వరకైతే ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంటుందో భయం అన్నది తొలగిపోతుంది. భగవంతుడు అలా ఉన్నప్పుడు ఆ ధ్వజస్తంభం రూపంలో మన దృష్టి దాని మీద పడుతున్నప్పుడు భగవంతుడి దృష్టి మనపైన పడుతోంది కాబట్టి చింతించవలసిన అవసరం లేదు. చాలా ఆనందంగా ఉండవచ్చు. ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనే శక్తి భగవంతుడు ఇస్తున్నాడు. ఇన్ని విషయాలు దాగి ఉన్నాయి ధ్వజస్తంభంలో. అందుకే అలా ఒక్కసారి ధ్వజస్తంభానికి చూసి నమస్కారం పెట్టుకున్నా భగవంతుడు ఉన్నాడు అని ఎంతో ధైర్యం వస్తుంది. భగవంతుడు ఉన్నాడు అని మనం చెడ్డ కర్మల వైపు వెళ్ళము. అలాగే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా ఆ ధ్వజస్తంభం నుంచే మనం పొందుతాం. నమస్తే.